ఇక రాజకీయం రంగులు మారుతుంది. శిల్పా మోహన్ రెడ్డి టీడీపీని వీడుతారంటూ వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. నిన్న కార్యకర్తలతో చర్చించిన శిల్పా ఇవాళ నిర్ణయం ప్రకటించినట్లు సమాచారం. తాజా పరిణామాలు జిల్లా రాజకీయాల్లో సెగలు రగిలిస్తున్నాయి. నంద్యాల రాజకీయం రసవత్తరంగా మారింది. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి రాజీనామా ఎపిసోడ్ కు తెరతీయడంతో రాజకీయం రసకందమాయంలో పడింది. శిల్పా మోహన్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతుంది. కార్యకర్తలు అనుచరులతో సమావేశమైన ఆయన జరుగుతున్న పరిణామాలతో పాటు భవిష్యత్తు కార్యాచరణపైన చర్చించనున్నట్లు తెలుస్తుంది. మంత్రి అఖిలప్రియ వ్యవహరిస్తున్న తీరు పట్ల శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఆలగడ్డను వదిలిపెట్టి ఆమె నంద్యాల ఎమ్మెల్యేలా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రోగ్రాంపై తనతో చర్చించకపోవడాన్ని శిల్పా మోహన్ రెడ్డి తప్పుపడుతున్నారు. అటు అభ్యర్థి ఎన్నికపై టీడీపీ అధిష్టానం కూడా ఎటు తేల్చుకోలేకపోతుంది. నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేయాలని భావించిన శిల్పా మోహన్ రెడ్డి అప్పట్లో అనుచరులతో వరుస భేటీలు నిర్వహించి ఆ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబుకు వదిలేశారు. ఆ తర్వాత వివాదం కూడా సమసిపోయినట్టే కనిపించింది. తాజాగా ఆ స్థానాన్ని భూమా వర్గీయులకు కేటాయిస్తున్నట్లు వచ్చిన వార్తలతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో శిల్పా మోహన్ రెడ్డి అనుచరులతో సమావేశమై టీడీపీలో ఉండాలా వద్దా అనే అంశంపైన చర్చించినట్లు తెలుస్తుంది. ఈ రోజు మరోసారి కలవనున్నట్లు సమాచారం. దీంతో శిల్పా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది జిల్లా రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. దీనిపై అధినేత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.